అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన యొక్క కాంగ్రెస్ జెండాలను పట్టుకుని మనం గ్రామ గ్రామాల వెళ్ళాలి, గడప గడపన వెళ్ళాలి. గణేష్ గారు బీజేపీ పార్టీ సోషల్ మీడియాలో కొంచెం ఒక్క వినండి. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో విషయం క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఏదైనా ఉంటే పర్సనల్ గా మేము ఉంటాం, 1 by 1 మాట్లాడతాం. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇచ్చినంత గౌరవం ఏ పార్టీ కూడా ఇవ్వదన్న విషయాన్ని ఇవాళ దళిత సోదరుడు జిల్లా అధ్యక్షుడు వేదిక మీద ఉన్నాడు. ఇవాళ మార్కెట్ కమిటీ చైర్మన్ ఖానాపూర్ దళిత సోదరుడు వేదిక మీద ఉన్నాడు. సోదరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దళిత సోదరి వేదిక మీద ఉన్నది. కేవలం ఏదో గలాట ఇదేనా మీ పద్ధతి? ఏదైనా ఉంటే సామరస్యంగా మాట్లాడండి. మేము అన్ని వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎన్ని రోజులైనా ఉండి ఇక్కడ టైం ఇచ్చి మేము ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టల కోసం మీరు పనిచేస్తామనే మాట తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మీరు ఏమన్నా బేజసాలు ఉంటే కూడా మాకు చెప్పండి. మీకు ఏదైనా ఇబ్బందికరమైన విషయాలు ఉంటే మాకు చెప్పండి. మేము దాన్ని మీ నాయకత్వాన్ని కానీ పత్రికా మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మన సమావేశం అనేది దాని ముఖ్య ఉద్దేశాలు ఈ యొక్క అబ్జర్వర్షిప్ ఇచ్చిన పిలుపు, ఏఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు దీన్ని ముందరికి ఎట్లా తీసుకుపోదామన్న సలహాలు సూచనలు ఇవ్వని కోరుతున్నారు. అంతకంటే ఎక్కువ మనం దయచేసి ఎవరు కూడా పర్సనల్ గ్రీవెన్స్ ఏదైనా ఉంటే వాళ్ళకి చెప్పని అంటున్నారు. కాబట్టి అది ఉంటే రైటింగ్ రాసివ్వండి. వాళ్ళు ఇక్కడ ఉంటే రూమ్ లో ఉంటారు, వాళ్ళకి అని చెప్పుకోండి. దయచేసి అంతకంటే ఎక్కువ మీరు ఎక్కువ విషయాలలో మనం ఇన్వాల్వ్ కావాలని ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మీడియాకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు మన నెగటివ్ ఒకటి వస్తాయి, హైలైట్ విషయాలన్నీ వాళ్ళు అబ్జర్వర్ చెప్పి 5 నుంచి అబ్జర్వర్ చెప్పింది ఏసీసీ ఉద్దేశాలన్నీ పోతే దయచేసి వాళ్ళు ఓపెన్ గా చెప్పారు. మనకు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కుటుంబ పార్టీ అన్నప్పుడు. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది. కాకపోతే మనం మీటింగ్ లో వాళ్ళన్నీ కూడా వ్యక్తిగతంగా అభిప్రాయాలు తీసుకుంటా అని చెప్పారు. ఇక్కడనే ఉంటా అన్నారు. కనుక దయచేసి ఏ చిన్న చిన్న ఎవిడెన్స్ ఉన్నా కూడా కొద్ది ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుని, ఇది అయినా లంచ్ కూడా ఉంటది, ఆవేశాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకుని వాళ్ళు చెప్పిన సూచనలు వాళ్ళు పాటించాల్సిన కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.